ప్రస్తుత కాలంలో బలవన్మరణాలు అనేవి ఒక తీరని సమస్యగా మారాయి. ప్రతిరోజు అనేక మంది తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ నిర్ణయాలకు ప్రధాన కారణాలుగా మానసిక ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి మరియు సామాజిక పరిస్థితులు కావచ్చు. సహాయం లేకపోవడం, మానసిక బలహీనత, పరిచయాల దూరం వంటి అంశాలు ఒక వ్యక్తిని ఈ పరిస్థితిలోనికి నెట్టేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మత్తాపూర్లో ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి ఘటనా స్థలంలో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వంశీ, చెప్పండి వంశీ, అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే తన గతంలో చూసుకున్నట్టు పెద్ద ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, మన అందరికి తెలిసిన విషయమే పింకీ. సో గత ఏడాది క్రితమే తనకి రెండో మ్యారేజ్ అయినట్టు అందరికి తెలిసిన విషయం. గత ఏడాదిలో తను కోర్టు వ్యవహారంలో పెళ్లి చేసుకోవడం విషయం తెలిసింది. సో మరి గత 2 రోజులుగా తను కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. సో తన అంటే భర్త వేధింపులు, అత్తమామ వేధింపులు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మనకి. సో దీని వెనక పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కుటుంబం లేదా స్నేహితులు ఈ సంఘటనపై ఏ విధంగా స్పందిస్తున్నారు వంశీ? సో పింకీది నార్త్ సైడ్ కాబట్టి ఇక్కడ తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎవరితో లాస్ట్ కాల్ కూడా మాట్లాడడం తెలియట్లేదు ఇంకా. సో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇంకా తెలియాల్సింది, పోలీసులు ఈ ఘటన గురించి ఏం చెప్తున్నారు? పోలీసులు పూర్తి వివరాలు తెలిసాక మారదని చెప్తున్నారు. రకరకాలుగా ఇప్పుడు లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడి చెక్ చేయడం జరుగుతుంది. సో భర్త వేధింపులు, భర్తను కూడా కస్టడీలో తీసుకొని తనతో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అనమాట. సో అత్తమామల ద్వారా ఏమైనా జరిగిందా, ఏంటి, ఏ విషయంలో చనిపోయిందని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా తనది 2వ వివాహం అని తెలుస్తా ఉంది కదా, మొదటి భర్తతో కలహాల కారణంగా ఏమైనా ఇలాంటి దారుణానికి పాల్పడిందంటావా? గతంలో తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లీగల్ గా అన్ని కోర్టులోనే డివోర్స్ తీసుకుని సెకండ్ మ్యారేజ్ కూడా అమిత్ షాతోని కోర్టులోనే మ్యారేజ్ చేసుకున్నట్టు మనకి సర్టిఫికెట్లు కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ భర్తతో ఎలాంటి కారణాలు కనపట్లేదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ భర్తతోనే ఏదన్నా చిన్న చిన్న గొడవలు ఉండడంతో, అత్తమామల గొడవలతోనే కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ లోకల్ గా ఉన్న స్థానికులు ఎవరైనా సమాచారం అందించారా, లేదా సూసైడ్ నోట్ లాంటిది ఏమైనా లభించిందా ఘటనా స్థలంలో? చుట్టుపక్కల వాళ్ళైతే ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ సూసైడ్ నోట్ కూడా ఎలాంటి రాయలేదు, ఎవరితో కూడా కాల్ మాట్లాడనే తెలుస్తుంది. సో తనని గాంధీ హాస్పిటల్ కి మార్చరీకి పంపించడం జరిగింది అనమాట. తెలియాల విషయాలు చాలా ఉన్నాయి. సో పోలీసులు కూడా దీన్ని చాలా వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే తను ఎందుకు చనిపోయింది అంటే, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని గురించి విచారణ గురించి చాలా విధాలుగా ఎన్ని కోణాలు ఉంటే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుగుతుంది. అత్తమామల వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ, ఇప్పుడున్న భర్తతో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నట్లు ఏమైనా తెలిసి ఆమె ఇంత దారుణానికి ఏమైనా ఒడిగట్టి ఉండొచ్చు అంటావా? మౌనిక, ఖచ్చితంగా భర్త వేధింపులు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. కొంచెం అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. భర్త వేధింపులు కూడా ఉన్నాయి అన్నట్టు, అత్తమామ కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ వంశీ, అత్తాపూర్లో జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు నిజాలు త్వరలోనే బయట పెడతామని పోలీసులు తెలిపారు. పింకీ మరణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు.